హాయ్ అండి. విజయలక్ష్మి అల్యూమినియం కబోర్డ్స్. ఇది నెల్లూరు సైట్ అండి. ఇది ఒక నెల పట్టేసింది వర్క్ అయ్యేసరికి. చూడండి, టోటల్ అల్యూమినియం మోల్డింగ్ మొత్తం అంతా కూడా ప్రొఫైల్ అది కాదు. ఇది స్లైడింగ్ ఇచ్చాము ఇలాగా. ఇలా స్లైడింగ్ ఇచ్చామండి. ఇక్కడ గ్లాస్ ఇచ్చామండి స్టోరేజ్ పెట్టుకోవడానికి. దీంట్లో ఫోల్డింగ్ హ్యాండిల్ లాక్. తర్వాత ఇక్కడ కూడా 2 రాళ్ళు ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే మళ్ళీ సీక్రెట్గా మనకి స్టోరేజ్ ఏదైనా పెట్టుకోవడానికి, ఏదైనా వస్తువులు లాంటివి ఏదైనా పెట్టుకోవడానికి అది సీక్రెట్గా ఇచ్చాము. షాప్లో లాక్ మళ్ళీ కింద ఇంకోటి రా. చూడండి, ఎక్కడ సౌండ్ రావడం వచ్చి బాత్రూమ్ అండి. బాత్రూమ్కి సంబంధించి డోర్స్ కనిపిస్తుంది. ఈ బాత్రూమ్ కూడా అల్యూమినియంతో తయారు చేసాము. డోరు టోటల్ అల్యూమినియంతో తయారు చేసాము. బాత్రూమ్ కనిపించకుండా ఇలా డోర్స్ ఇచ్చాము. పైనంతా కూడా హైడ్రాలిక్స్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడే కూడా డ్రెస్సులు కూడా ఇచ్చాము. ఇక్కడ ఇలా కింద స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇలా మధ్యలో బ్యాగ్స్ వేయించి మళ్ళీ ఇలా ఫ్లవర్ లేదని పైన పెట్టుకోవడానికి ఇచ్చి మళ్ళీ బ్యాకప్ సాంగ్లో పెట్టుకోవడానికి ఇలా స్టోరేజ్ ఇచ్చామండి. దీన్ని ఫుల్ మీద ఇచ్చాము. దీన్ని సైడ్ ఇలా బార్డర్ ఇచ్చి సేవింగ్ అదే కదా. ఓకేనండి, వేరే బెడ్రూమ్కి వెళ్దాం. నెక్స్ట్ బెడ్రూమ్ అండి, 2వ బెడ్రూము. ఇది 3 ట్రాక్ వచ్చింది. డబల్ కలర్ ఇచ్చాము, ఆపోజిట్ కలర్, మధ్యలో వైట్, పైన కింద వుడ్. ఇది కూడా పూర్తిగా స్లైడింగ్ అండి. ఇది 3 ట్రాక్. ఇక్కడ వివో పెట్టుకుంటా అన్నారు. ఓకేనండి, చూడండి ఫ్రెండ్స్, లుక్ ఎలా వచ్చిందో. మోల్డింగ్ మొత్తం అంత వర్క్. ఇది ఇక్కడ కూడా డ్రా ఇచ్చాము, చాలా పెద్ద సైజు. వాళ్ళు కావాలన్నారు సారాలో. దీనికి లాక్, హోల్డింగ్ హ్యాండిల్ సేమ్ ఇచ్చారంటే సౌండ్ రావడం కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ కానీ ఏమి ఉండదు. తర్వాత ఇక్కడ సేమ్ ఆ బెడ్రూమ్లోనే మాస్టర్ బెడ్రూమ్లో 2 డ్రాలు ఇచ్చాము. ఇక్కడ కూడా సీక్రెట్గా దాని కింద మళ్ళీ వేరే డ్రా ఇచ్చాము. చూడండి ఫ్రెండ్స్, వర్క్ ఎలా ఉందనేది. సేమ్ పైన హైడ్రాలిక్స్ ఇచ్చామండి, మాస్టర్ బెడ్రూమ్ లాగే. చూడండి, లోపల వైట్ షీట్ వస్తుంది, బయట మనకు నచ్చిన కలర్ వస్తుంది. ఈ మోల్డింగ్ కూడా చూడండి, ఎక్కడ మనకు అల్యూమినియం ఛానల్ అనేది కూడా ఎక్కడ కనిపించదు. ఎందుకంటే ఇది పూర్తిగా మన ప్లైవుడ్ సన్మైక్తో డెక్లంతో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి లుక్ మొత్తం అంతా కూడా. ఎదురండి, ఎక్కడ ఛానల్ అనేది కూడా కనిపించదు ఎక్కడ కూడా. వర్క్ చూడండి ఎలా ఉందనేది. కలర్ కాంబినేషన్ ఇచ్చామండి, 3 ట్రాక్ కాబట్టి. ఇది ఇందులోనే సేమ్ మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ చేసాము. ఇందులోనే సేమ్ మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ చేసాము. 3 బెడ్రూమ్లో కూడా ఇలాగే చేసాము. సేమ్ మళ్ళీ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ మళ్ళీ సేమ్ మిర్రర్ ఇచ్చాము. సేమ్ మళ్ళీ దానికి సంబంధించిన కలరే దీనికి ఇచ్చాము. ఇక్కడ స్టోరేజ్ పెట్టుకోవడానికి సింపుల్గా చిన్న సైజులో. మళ్ళీ ఇక్కడ బాత్రూమ్ డోర్ కూడా సేమ్ ఇదేనండి. ఓకేనా ఫ్రెండ్స్, వేరే బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది 3 బెడ్రూమ్ 3వ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూము. సేమ్ ఇదే స్లైడింగ్ ఇచ్చాము, 2 డోర్స్. ఇది ఇక్కడ కూడా సేమ్
డ్రా ఇచ్చామండి. మళ్ళీ సీక్రెట్గా ఎలా ఇచ్చాము ఇక్కడ కూడా, మళ్ళీ దాని కింద వేరే డ్రా ఇచ్చాము. చూడండి వర్క్ విషయంలో ఎక్కడ రాజీ పడేదని ఉండదు. మొత్తం అంతా కూడా మోల్డింగ్ అండి, వర్క్ అంతా కూడా ఎక్కడ సాఫ్ట్ క్లోజర్లో సౌండ్ రావడం. ఇక్కడ డ్రా ఇచ్చామండి. ఇక్కడ డబల్ డోర్ ఇచ్చామండి. ఇది ఈ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఇవే అల్యూమినియంతో తయారు చేసి ర్యాక్లు ఇచ్చాము. దాన్ని మనకు అవసరం వచ్చినప్పుడు తీసుకొని మళ్ళీ పెట్టుకొని డోర్ ఓపెన్ చేసుకోవడానికి విధంగా కుదిరేలా ఇచ్చామండి. ఇది సేమ్ ఇది కూడా డిఫరెన్స్. ఇది హైడ్రాలిక్ ఇచ్చామండి. ఇది కూడా లోపల వైపు షీటు. చాలా బాగుంటుంది వర్క్. సేమ్ అలాగే ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాము. 3 బెడ్రూమ్లో 3 డ్రెస్సింగ్ టేబుల్ కూడా సేమ్ అలాగే స్టోరేజ్. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి. మొత్తం అంతా అల్యూమినియం అండి. ఎక్కడ మనం వేరేది వుడ్ అది ప్లైవుడ్ అనేది ఏమి వాడలేదు. చూడండి, ప్రతి వీడియో కూడా చెక్ చేయండి. డైనింగ్ ఫ్రెండ్స్, ఇది క్రాకరీ. ఇది ఇలా సేమ్ ఇది కూడా 2 డోర్స్ ఇచ్చాము. ఫైనల్ లిఫ్టింగ్ ఇచ్చాము. ఇది ఆఫెన్స్ లైన్స్ గ్లాసు. ఇది 2 కలర్స్ వచ్చింది. ఇక్కడ డ్రా ఇచ్చాము. ఇక్కడ దాని కింద 2 డోర్స్. ఈ డిజైన్ కట్ చేయవలసిన కారణం ఏంటంటే హెయిర్ వెళ్ళిపోవడానికి. ఓకే ఫ్రెండ్స్, క్రాకరీ పైన కూడా సేమ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇలా డోర్స్ అయితే ఇచ్చాము. డైనింగ్ దగ్గర ఫ్రెండ్స్, ఇది కూడా ఇది క్రాకరీ ఆపోజిట్ లో ఉంటుంది. ఇది పైన దీనికి కూడా మార్బుల్. ఇది బ్లాక్ మార్బుల్. ఇది వైట్ గ్రానైట్ మార్బుల్ కాంబినేషన్ జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది 2 కలర్స్ మార్బులే 2 కూడా. అది డార్క్, ఇది లైట్. దీనికి ఇలాగ కింద డోర్స్ ఇచ్చాము. ఆల్రెడీ సిమెంట్ ర్యాక్స్ ఇవి. దానికి ఇలా క్లోజ్ చేసి కింద 2 డోర్స్ ఇచ్చాము. అది డబల్ డోర్, ఇది డబల్ డోరు. పైన ఇలా డ్రాస్ ఇచ్చాము ఫ్రెండ్స్. ఇలాగా ఇవి కూడా సాఫ్ట్ క్లోజర్లే. ఇలా 2 కలర్స్ కాంబినేషన్ ఇచ్చాము. టీవీ పెట్టగా మిగతా ప్లేస్కి వర్క్ ఎక్కువ చేయడానికి అవకాశం లేదు. సారాలకి చాలా పెద్ద టీవీ, లేదంటే సైడ్ బాక్స్లు అవి ఇచ్చి మనం మోడల్గా చేద్దాము. ఇలా ప్లెయిన్గానే వదిలేసి కార్నర్ ఓన్లీ కార్నర్ గ్లాసులు ఇచ్చాము. తర్వాత పైన అంతా కూడా లిఫ్టింగే. చూడండి ఫ్రెండ్స్, పైన అంతా కూడా లిఫ్టింగే డోర్స్. ఓకేనా ఫ్రెండ్స్? మోల్డింగ్ చూపించాలి. ఈవెన్ ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. లోపల షీట్ వస్తుంది. పైన ఇలా మోల్డింగ్ అయిపోయి ఉంటుంది షీటు. అది కూడా ఫ్రేమ్ కూడా కనిపించకుండా టోటల్గా షీటే కవర్ చేసేస్తుంది మొత్తం అంతా కూడా. వేరే వాళ్ళు చేస్తున్నారు, ఛానల్ అనేది కనిపిస్తుంది.
చూడండి మొత్తం ఛానల్ అనేది కనిపిస్తుంది. ప్లేవుడ్ పైన డెక్లా మండించినట్టుగానే వస్తుంది అంతా కూడా. ఇది మనం చూడండి డోర్లు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. మొత్తం టోటల్గా మన డోర్కి ఏ కలర్ అయితే వాడతామో అదే కలర్ ఫ్రేమ్ కూడా వచ్చేస్తుంది. అల్యూమినియం ఛానల్ కనిపించకుండా అదే షీట్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఇక్కడ 2 జాయింట్లు కనిపించకుండా టీబీడింగ్ అనేది ఇచ్చాము ఇలాగ మోడల్గానే. ఓకేనా ఫ్రెండ్స్. కిచెన్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అది కూడా చూడండి. దీనికి ఇక్కడ 2 డోర్స్ ఇచ్చాము. షింక్ వస్తుంది ఇక్కడ. మొత్తం అంతా కూడా సాఫ్ట్ ఫ్లోర్ ఛానల్స్. ఇదే బాస్కెట్లు ఇచ్చాము. ఇక్కడ ప్రొఫైల్ హ్యాండిల్ కూడా ప్రొఫైల్ వస్తుంది. సారాలు ఎక్కువ వేసుకున్నారు బాస్కెట్లు. ఇక్కడ కార్నర్లో కూడా ఇలా డోర్ ఇచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది పుల్అవుట్ ఇచ్చాము. ఇక్కడ పెద్దది 12 అంగుళాల పుల్అవుట్. ప్లెయిన్ బాస్కెట్ ఇచ్చాము. ఇక్కడ బాస్కెట్లు చాలానే వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ 2 డోర్స్ ఇచ్చాము. ఎక్కడ సౌండ్ రావడం కానీ కొట్టుకోవడం కానీ ఏముండదు ఫ్రెండ్స్. ఇక్కడ వెజిటేబుల్ బాస్కెట్లు ఇచ్చాము. మిక్టర్ బాస్కెట్లు 3 ఇచ్చాము. ఒక నిమిషం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ ఇచ్చాము. మొత్తం అంతా కూడా యూనిఫామ్గా ఉండకూడదని చెప్పేసి ఇక్కడ డివైడ్ చేసాము. ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము. ఇక్కడ రోజ్ గోల్డ్. వర్క్ అయ్యేసరికి నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది లైటింగ్ అయితే తక్కువ ఉంది, కొంచెం ఏమనుకోవద్దు. ఈ పైన 2 డోర్స్ ఇచ్చాము. ఇలాగా కాంబినేషను బ్లాక్ రోజ్ గోల్డ్. ఇలా ఇచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ చిమ్నీ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చిమ్నీ గురించి ఇలా సపరేట్గా బాక్స్ ఇచ్చి దాన్ని ఇలా క్లోజ్ చేయడం అనేది జరిగింది. స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చిమ్నీ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే డైరెక్ట్గా ఒక బాక్స్ అనేది ఇచ్చాము. ఇక్కడ కనిపించకుండా దానికి ఇలా మళ్ళీ గ్లాస్ ఇచ్చి బాక్స్ వేసాము ఎక్స్ట్రా. ఎప్పుడైనా ఏదైనా చిమ్నీ కంప్లైంట్ ఏదైనా వచ్చినా చేసినా చిమ్నీ తీసుకోవడానికి అది కూడా సపరేట్గా డోర్ ఇచ్చాము. చూడండి బాక్స్ వేయకుండా ఎంత చిరాగ్గా ఉందో. బాక్స్ వేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇది ఓకేనండి. కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడం, ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. నెల్లూరు వర్క్ ఇది. వర్క్ అయితే ఎక్కడికి పోయినా వచ్చి చేస్తాం ఫ్రెండ్స్ మేము. మీరు వర్క్ చూడండి. మొత్తం అంతా కూడా మోల్డింగే. లోపల బయట షీట్ వస్తుంది. లోపల ఆఫ్ వైట్ వస్తుంది, బయట మీకు నచ్చిన కలర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఎక్కడికైనా వచ్చి చేస్తాము. నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్యామిలీలో ఎవరికైనా మీకు అవసరమైతే కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.